గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. న్యూ ఇయర్ వస్తుందంటే చాలు యువతకు ఎక్కడ లేని ఊపు వచ్చేస్తుంది. న్యూ ఇయర్ పార్టీ కోసం ముందు నుంచే స్కెచ్ వేస్తారు. ఎక్కడ పార్టీ చేసుకోవాలి, ఎవరెవరిని కలవాలని పక్కా ప్లాన్ చేస్తారు. ఇంకా ఆ రోజు మందుబాబుల గురించి చెప్పనక్కర్లేదు. ఏదో ఆ ఒక్క రోజుతోనే కాలం ఆగిపోయినట్లు పీకల్లోతు తాగి ఊగుతారు. హైదరాబాద్ లాంటి సిటీలో అయితే ఇంకా అంతే సంగతి. 31న అర్ధరాత్రి పబ్లు, రెస్టారెంట్లు యువతతో కిక్కరిసిపోతాయి. అయితే న్యూ ఇయర్ పార్టీ పేరిట వెర్రి వేషాలు వేస్తే తాట తీస్తామంటున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలకు కఠిన ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలకు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు విధించిన రూల్స్ ప్రకారం సెలబ్రేషన్ ను డిసెంబర్ 31న రాత్రి 1 గంటలోపు ముగించాలి. పబ్లు, రెస్టారెంట్లతో పాటు ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందే అనుమతి తీసుకోవాలి. ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీని తప్పక ఏర్పాటు చేయాలి. 45 డెసిబెల్స్ కు మించిన ఎక్కువ సౌండ్ పెట్టకూడదు. ఈవెంట్ సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వకూడదు. ఇవే కాదు, న్యూ ఇయర్ వేడుకలో డ్రగ్స్, గంజాయి వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. అనుమతి లేకుండా లిక్కర్ల సరఫరా చేసిన, పబ్స్ లో అశ్లీల నృత్యాలు చేసినా తాట తీస్తామన్నారు. ప్రధానంగా మందుబాబులకు సిపి నుంచి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మద్యం తాగి వాహనాలు నడిపితే ఊరుకోమంటున్నారు. న్యూ ఇయర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, ఆ తనిఖీలో పట్టుబడితే 10,000 జరినామా, 6 నెలలు జైలు శిక్ష విధిస్తామన్నారు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య సృష్టించొద్దని సూచించారు. లిక్కర్ ఈవెంట్స్ లో కూడా మైనర్లకు అనుమతి పోలీసులు నిరాకరించారు. ఒకవేళ ఈవెంట్లలో మైనర్ కనబడితే ఈ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రమంతా ఎలా ఉన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనగానే హైదరాబాద్ లో కనిపించే సందడి అంతా ఇంత కాదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా కలిసి గ్రాండ్ గా ఈ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే అన్ని వర్గాలను ఆకట్టుకునేలా పబ్లు, హోటల్స్, బార్లు, రెస్టారెంట్లు సరికొత్త ఆఫర్స్ తో సిద్ధమవుతాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఈవెంట్లను ప్లాన్ చేస్తారు. రాత్రి నుంచి తెల్లారి వరకు డీజేలతో హోరెత్తిస్తారు. అయితే పోలీసులు మాత్రం అందుకు నో అంటున్నారు. పక్కాగా రూల్స్ పాటించాల్సిందే అంటున్నారు. సో బీ కేర్ఫుల్.